హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్లమ్ కేక్ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటారు. డ్రై ఫ్రూట్స్, మైదా ఇవన్నీ యూజ్ చేసేసుకొని చాలా చక్కగా చేసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అచ్చం బేకరీ స్టైల్లో ఎలాంటివి యూజ్ చేయాలో, ఎంత కొలతలతో వేసుకోవాలో, పంచదార లేకుండా అచ్చం బెల్లంతో హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పంచదార వేయకుండా హెల్దీగా పిల్లలకి చేసి పెట్టాలంటే ఇలా బెల్లంతో పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, బెల్లంతో హెల్దీగా ఈ చాక్లెట్ ప్లమ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా చాక్లెట్ ప్లమ్ కేక్ కోసం బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. అలానే ఇందులోని మరో 2 స్పూన్లు బ్లాక్ కిస్మిస్ వేసుకోవాలి. బ్లాక్ కిస్మిస్ లేకపోతే స్కిప్ చేసేసుకోండి. అలానే ఇందులోని మరో 2 స్పూన్లు మామూలు కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఆప్రికాట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో 2 స్పూన్లు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మరో 2 స్పూన్లు బాదం పప్పును కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోని చెర్రీస్ ని తీసుకుని ఆ చెర్రీస్ ని కూడా 1 స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆరెంజ్ జ్యూస్ కనుక ఇష్టం లేకపోతే ఈ ప్లేస్ లో మీరు గ్రేప్ జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ ఆరెంజ్ జ్యూస్ లో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా మరిన్ని డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్ కి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం వేసుకుంటే బెల్లం అనేది సాఫ్ట్ గా ఈ ఆయిల్లో కరిగిపోతుంది. బెల్లం వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బెల్లం అంతా కలిపేసేసుకోవాలి. పంచదార అయితే అన్హెల్దీ కాబట్టి ఇలా బెల్లం యూస్ చేసైనా మనం ప్లమ్ కేక్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా బాగా ఆయిల్లో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి. పాలు పోసేసుకొని ఈ పాలు, బెల్లం, ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక నెట్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ నెట్లో 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ కనుక లేకపోతే స్కిప్ చేసేసుకొని ఇలా అయినా చేసేసుకోవచ్చు. కోకో పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటన్నిటిని బాగా జల్లించేసేసుకోవాలి. ఇలా జల్లించేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకే డైరెక్షన్ లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తో కానీ విస్కర్ తో కానీ ఒకే డైరెక్షన్ లో బాగా మిక్స్ అయ్యేలా ఈ బ్యాటర్ ని కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి కదండి, ఆ మొత్తం డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కేక్ బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ థిక్నెస్లో ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి అల్యూమినియం ట్రే కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నె కానీ తీసేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్లో కట్ చేసుకున్న బటర్ పేపర్ని వేసేసుకొని పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే కొద్దిగా మైదా పిండి జల్లించుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం ఇలా టిన్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ టిన్ని 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసేసుకుంటే బ్యాటర్ అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన మనకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేను పైన కొద్దిగా టూటీ ఫ్రూటీని అలానే ఆక్రోట్ని సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని, అలానే పైన కొద్దిగా కిస్మిస్ని పైన నీట్గా చక్కగా డెకరేట్ చేసుకోవాలండి. అలానే జీడిపప్పుని, బాదం పప్పుని అన్నిటినీ కలిపి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా పైన ఇలా డెకరేట్ చేసేసుకోవాలి. పైన కలర్ఫుల్గా కనపడటానికి చెర్రీస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చెర్రీస్ ని కూడా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని బేక్ చేసుకోవడం కోసం ముందుగా 10 నిమిషాల పాటు మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని సెంటర్ లో పెట్టేసేయాలి. ఇలా సెంటర్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసి 30 నుంచి 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ నేను ఇక్కడ 50 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. 50 మినిట్స్ తర్వాత ఇలా ఒక స్టిక్ తీసేసుకొని మధ్యలో ఇలా పొడి చేసామంటే మనకి స్టిక్ కి పిండి అనేది తగలకుండా ఉందంటే కేక్ అనేది బేక్ అయినట్లు. నాకైతే కేక్ అనేది చక్కగా బేక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టిన్నిని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
నాకైతే కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్ ఇలా అనేసామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. సైడ్స్ని చాకుతో జాగ్రత్తగా తీసిన తర్వాత పైన మూత పెట్టేసేసుకొని ఇలా రివర్స్లో తిప్పేసామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. ఇలా ప్లేట్ని తిప్పేసిన తర్వాత టిన్నుని ఇలా తీసామంటే మనకి టిన్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. ఇప్పుడు పైన బటర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి. అంతేనండి, క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ ప్లమ్ కేక్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అచ్చం ఇవే ఇంగ్రీడియంట్స్తో ఇవే కొలతలతో ఇంట్లోనే మీరు కూడా ఈ ప్లమ్ కేక్ని ఈజీగా తయారు చేసేస్తారు. ఇలా చాక్లెట్ ప్లమ్ కేక్ రెడీ అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవటమే. ఇలా కట్ చేసేసుకొని తినటమే ఆలస్యం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లోనే క్రిస్మస్ స్పెషల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని తయారు చేసి పెట్టండి. క్రిస్మస్కే కాదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.